ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క జీవము కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన రాత్రి అంతను కూడా మీ యొక్క అగ్ని కంచెలో మా అందరినీ భద్రపరిచినందుకు స్తోత్రాలు. మీ సహాయమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు. కంటిని నన్ను నిద్రను దయచేసినందుకు కృతజ్ఞతలు. ఎస్ లార్డ్, ఈ యొక్క బుధవార కాల సమయాన్ని చూడలేని వారు అనేకులు ఉన్నారయ్యా. అయినప్పటికీ తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ పాద సన్నిధిన ఈ విధంగా సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తుతులు ప్రభువా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏదో మా బలం కాదయ్యా, మా శక్తి కాదయ్యా, మా జ్ఞానం కాదయ్యా, కేవలం కూడా మీరు మమ్మల్ని ప్రేమించి మా పైన కనికరం చూపిన విధానాన్ని బట్టే మేము ఈరోజు సజీవులంగా ఉన్నాము తండ్రి. అయా, అందును బట్టి కోట్లాది కోట్ల కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ద్వారా తండ్రి సెలవిస్తున్నారు, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది అని తండ్రి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఎస్ లార్డ్, ఎవరైతే ఈ యొక్క ఉదయకాలంలో వారి జీవితంలో ఇంకా చీకటి ఉంది అని తలంచుచున్నారో, వారి చుట్టూ కూడా చీకటి వంటి సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయేమో, అయ్యవారు బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారేమో, మా జీవితం ఎప్పుడు కూడా ఇంతే ఉంటుంది అని ఆలోచన చేస్తున్నారేమో, ఎస్ లార్డ్, మీరు వాగ్దానం ద్వారా మా అందరికీ తెలియజేస్తున్నారు తండ్రి, చీకటి గతించిపోతుందని, మీ యొక్క నిత్యమైన సత్యమైన వెలుగు మా పైన ప్రకాశించబోతుందని అయ్యా మీరు మాకు తేటగా సుస్పష్టంగా సెలవిచ్చినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. వారందరి జీవితాల్లో కూడా మీ యొక్క సత్యమైన వెలుగును ఈరోజు ప్రకాశింపజేయమని తండ్రి బ్రతిమాలుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాలంలో మా పనులన్నిటిని కూడా మీ పాద సన్నిధిని పెడుతున్నాం తండ్రి. మా యొక్క పరిచర్యలు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నటువంటి ఏ పనులైతే బిడ్డలు చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. అయా, మా ప్రయాణాలను బట్టి కూడా అడుగుతున్నాం. మా ప్రతి ప్రయాణమును కూడా అయా క్షేమకరమైన ప్రయాణంగా మార్చండి. మార్గం మధ్యలో ఏ అపాయం జరగకుండా, ఏ ప్రమాదాలు జరగకుండా, ఏ సమస్యలు తలెత్తకుండా మీరే మాకు సహాయం దయచేయమని, సురక్షితంగా మా గమ్యస్థానాలకు మమ్మల్ని చేర్చమని అడుగుతున్నాం తండ్రి. నూతనంగా ఈరోజు కార్యక్రమాలు బిడ్డలు మొదలు పెడుతున్నారు, వాటన్నిటిలో కూడా దీవెనలు దయచేయండి. అయా, మా మార్గాలకు, మా పనులకు అనేక మంది ఆటంకంగా ఉంటున్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా మమ్మల్ని మా మార్గంలో సరళంగా ముందుకు వెళ్ళే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున ఎవరు కూడా లేమికరమైన పరిస్థితి చూడకుండా సమృద్ధిని దయచేయండి. ఆర్థికంగా మీరే ఆదుకొనండి ప్రభువా. ఆత్మీయంగా బలపరచండి నాయన. ఎవరు కూడా బలహీనంగా లేకుండా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మంచి ఆహారం ప్రతి ఒక్కరికి దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, బిడ్డలు ఆపరేషన్స్ కోసం, డెలివరీస్ కోసం, రిపోర్ట్స్ నిమిత్తం వెళ్తున్నారు. వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారికి అనుకూలంగా పరిస్థితులు మార్చండి. డాక్టర్స్ని, అక్కడ ఉన్న రిపోర్ట్స్ని మీ స్వాధీనంలోనికి తీసుకొనండి తండ్రి. అయా, ఇంటర్వ్యూస్కి, ఎగ్జామ్స్కి బిడ్డలు అటెండ్ అవ్వబోతున్నారు. వారికి జ్ఞానం దయచేయండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉండే కృప దయచేయండి. జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, అదేవిధంగా ఈ రోజున ఎవరము కూడా అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా, ఈ లోక సంబంధమైన మాయల్లో, మాటల్లో మేము పడిపోకుండా సహాయం దయచేయండి. అయా, సమయం అనేది ఎంతో విలువైనదని గ్రహించి సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. ఎటువంటి విభేదాలు, గొడవలు, అయా కోపతాపాలు ఎవరితో ఈరోజు కలిగి లేకుండా క్షమించే హృదయాన్ని, మన్నించే హృదయాన్ని, ప్రేమించే హృదయాన్ని మీరే మాకు దయచేయమని తండ్రి, ఈరోజంతటిలో తండ్రి మీ జ్ఞానం ఇచ్చి మా అందరినీ కూడా నడిపించమని, మా మాటలు, మా క్రియలు, మా చేష్టలు, ప్రవర్తన అన్నీ కూడా మీ నామానికి మహిమకరంగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు. యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు, గృహిణీలు, వారందరికీ కూడా మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, సంవత్సరమును దయా కిరీటము చేత బిడ్డలను అభిషేకించమని, అదేవిధంగా మేమందరము కూడా తండ్రి కొందరికైనా మీ యొక్క
జీవము కలిగిన మాటలను ప్రకటించే వ్యక్తులుగా మమ్మల్ని కూడా మీ యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులుగా చేసుకొనమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. మే గాడ్ బ్లెస్ యూ.